శ్రీరామ పట్టాభిషేకం రోజు సమీపిస్తోంది. అయోధ్య నగరం పండుగ వాతావరణంలో మునిగిపోయింది. అందరూ ఆనందంగా ఉత్సాహంగా ఉన్నారు. కాని లక్ష్మణుడు మాత్రం మౌనంగా ఉన్నాడు. భారత వంశపు మణిగా పేరుగాంచిన లక్ష్మణుడు తన అన్నయ్య రాముని అడుగుజాడలు అనుసరించే నిజమైన సేవకుడు. ఆయన సేవే తనకు ప్రాణం. ఒకరోజు సీతాదేవి లక్ష్మణుడి దగ్గరికి వచ్చి, లక్ష్మణ, అన్నయ్య పట్టాభిషేకానికి సిద్ధమవుతున్నారు. నీకు ఏ వరం కావాలి అని అడిగింది. లక్ష్మణుడు చిన్నగా నవ్వి నమస్కరించి చెప్పాడు, అమ్మా, నాకు ఇంకేమీ అవసరం లేదు. నేను కోరుకునేది ఒక్కటే, రామచంద్రుని చరణ సేవ అవకాశం. ఆయన నడిచే అడుగులు, మట్టి కూడా నాకొక వరమే అని అన్నాడు. ఆ మాటలు విని సీతమ్మ కళ్ళు తడిచాయి. అటు రాముడు కూడా దూరంగా ఈ సంభాషణ విని భరించలేకపోయాడు. తన తమ్ముడిని గుండెకు హత్తుకుని ఆలింగనం చేసుకున్నాడు. అయోధ్య ప్రజలు ఇదంతా చూశారు. వారు కూడా కన్నీటితో గర్వంగా చూశారు. ఇది సోదరుల ప్రేమ, ఇది నిస్వార్థ సేవా దృక్పథం. రాముడు పట్టాభిషేకమైన తరువాత తొలివరంగా లక్ష్మణుని తనకు ముఖ్యమైన సహాయకుడిగా నియమించాడు. ఆయన చెప్పిన మాటలు, లక్ష్మణ, నీవు నా జీవనశక్తి. నీవు లేని నేను శూన్యమే. నీవు నాతో ఎల్లప్పుడూ ఉండాలి అని అన్నాడు. ఈ మాటలు విని లక్ష్మణుడి ఆనందానికి అవధి లేకుండా పోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.